అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కరీంనగర్ లో ప్రముఖ సినీ తారలచే ఆగస్టు 9న గొప్ప ప్రారంభం. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ఈ రోజు అయితే మనం కట్టెల పొయ్యి మీద ఈ అమ్మమ్మ చేతిలో జొన్న సంగటి నాటుకోడి పులుసు అయితే చేయబోతున్నారు. అది కూడా కట్టెల పొయ్యి మీద. అసలు వీళ్ళు ఎలా చేస్తారు? మామూలుగా అయితే మనం ఒక డిఫరెంట్ గా చేస్తాం, జస్ట్ మిక్సీ వేసేసి హీట్ వాటర్ లో కలిపేస్తాము. అది మన స్టైలే జొన్న సంగటి. కానీ పాతకాలపులో జొన్న సంగటి డిఫరెంట్ గా చేస్తారంటండి. అసలు ఈ అమ్మమ్మ మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అమ్మమ్మ. నమస్తే. మీ పేరేంటి? నా పేరు అల్లురమ్మ. అల్లురమ్మ గారు, మీరు జొన్న సంగటి మా రోజుల్లో చూసినట్లయితే జస్ట్ మిక్సీ వేసేసి వేడి నీళ్ళల్లో కలిపేస్తున్నాం. మీరు ఎలా చేస్తారమ్మా? పుట్టి ఇసురు పెట్టి కట్టెలు పొయ్యి మడిచేసి జొన్నలు రోట పోసి కొడతాం. రోకలు బండ తీసుకొని కొట్టిన తర్వాత చెరుగుతామా. నొక్కు ఇది పొట్టుకు నూక జరిగినమా 3 సార్లు కడిగినమా నీళ్లు పోసి మళ్ళా వడేసి మళ్ళా కొట్టి ఆ కొట్టిన పిండి పక్కకేసి నూక దాంట్లో పోసి ఎసురు పెట్టి మంట పెట్టి. ఇన్ని ప్రాసెస్ ఉన్నాయమ్మా. అది కష్టం అనిపిదా మీకు? కష్టం అయితే ఏం చేయాలా, చేసినాం అన్ని చేసి. రోజు చేస్తుంటారా? రోజు చేస్తుంటాం. ఎవరు తింటారు మీ ఇంట్లో ఎక్కువ? మా ఇంట్లో పిల్లలు తింటారు. అది వరకు తాత ఉంటే తింటుండే. తాత ఉంటే తినేవాళ్ళు. ఇప్పుడు పెద్ద కొడుకు బ్రహ్మయ్య ఇల్లు తింటారు. మామయ్య వాళ్ళందరూ తింటారు. మీరు బాగా ఏ వంట ఎక్కువ చేస్తారు? మేము బాగా మామూలు బోడుకుంటాం. సంగటి రొట్టెలు బాగా చేసుకుంటాం. రొట్టెలు ఏం రొట్టెలు? సొద్ద రొట్టెలు. అమ్మ అంతా కొట్టేసిన తర్వాత కట్టెల పొయ్యి మీద చేస్తారా లేకపోతే గ్యాస్ మీద కూడా చేస్తారా? గ్యాస్ మీద చేయం, కట్టెల పొయ్యి మీదనే బాగుంటది. గ్యాస్ మీద చేస్తేనేమో ఒక ఈ సంగటాలు ఉంది. కట్టెల పొయ్యి ఏంటమ్మా అసలు? కట్టెల పొయ్యి మీదనే బాగుంటది. ఫస్ట్ ఏం వేయాలి? ఫస్ట్ నూక వేయాలి. అంటే నూక ఫస్ట్ వాటర్ పెడతామా. వాటర్ పెట్టినాక నూక పోతామా. నూక పోసి కాసేపు కొత్త బాగా ఉడికినాక పిండి పోస్తాం. అంటే ఇప్పుడు మనం నూక వరకే వేసుకున్నామా? నూక వరకే వేసినాం. ఓకే, పిండి పోయాలి. మామూలుగా మనం చూసాం కదండి. ఇప్పుడు మామూలుగా వాటర్ పెట్టేసి బాగా కాళ్ళు ఇచ్చాము. కాగిన తర్వాత నూక వేసాం. నూక మన రైస్ ఉడికినట్టు ఉడుకుతుందంట. సో ఉడికిన తర్వాత పిండి పోస్తాం. సో ఇప్పుడైతే మనం ఇంకా పిండి పోయలేదు కదమ్మా, పోయాలి. సో ఒకసారి మనం పిండి పోసేది కూడా చూద్దాం, ఎలా కలుపుతారో కూడా చూద్దాం. అంటే మామూలుగా మేమైతే గంటెతో కలుపుతూ ఉంటాము. మీరు ఎలా కలుపుతుంటారు? మాకు అది వరకు తెడ్లు కట్టెలు ఉన్నాయి. తెడ్డు కట్టెలు లేక ఇప్పుడు చలాకుతో ఒకసారి ఎలానో చూడమ్మా. ఎలా కలుపుతారో చూడండి. అది ఉడుకుతుందని ఎలా తెలుస్తుందమ్మా? పొగ్గలు పొంగి అంటే ఇది అంటే మొత్తం కలిపేసేయచ్చు కదమ్మా. ఎందుకు ఇది ఉడకబెట్టి విడివిడిగా? అట్లా కాదు, అవి ఉడకాలి బాగా. ఇది ఎమ్మట పోతే అడుగంటుతుంది. అట్లా రావాలి. మళ్ళీ ఉప్పు ఏమైనా వేస్తారా? ఉప్పు ఏదేమి వేసుకునే వాళ్ళు వేసుకుంటారు. అట్లా వస్తుంది. దీంట్లో ఒక కాంబినేషన్ ఏది ఎక్కువ బాగుంటదమ్మా? ఎందుకైతే మాకు ఈరోజు నాటుకోడి పులుసు అయితే పెట్టేస్తున్నారు. అయితే మీరు కావాలంటే పెట్టుకుంటారు. ఓకే, ఏదైనా చెనక్కాయ పచ్చడి బాగుంటది. శనగపప్పు వేసినూరు. మామూలుగా మనం విజువల్ గా చూసినట్టు దీన్ని ఎలా దంచారు, పొట్టుని నూకని ఎలా వేరు చేశారు, ఈ పిండిని ఎలా తీసారో చూసాము. సో ఇప్పుడైతే నూకైతే ఉడికిపోయిందంట. ఈ అమ్మమ్మ అయితే ఇది వేసేసి కలిపేస్తుంది. చూద్దాం. ఇప్పుడే కలుపుతారమ్మా? కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండాలా? మామూలుగా మనం ఇంట్లో చేసుకుంటేనే కొంచెం ఉండలు కడుతూ ఉండిద్ది. కానీ ఇక్కడ చూడండి, అమ్మమ్మ తిప్పుతున్న ఉండలే లేవు, అసలు నీట్ గా కలుపుతున్నారు. సో ఇదే వీళ్ళ మ్యాజిక్ నాకు తెలిసి. అమ్మ ఇట్లా కలిపేటప్పుడు నిప్పులు అవసరంగా మంట అవసరం లేదమ్మా? ఊరికి ఆ సగన అట్లా మగ్గుతుంది. మళ్ళా అడుగంటు నిప్పుల సగం మీనే ఇంకా చేసేస్తారు. కష్టం అనిపిదా? సెగ ఇంత వస్తుంది కదా, ఈ సెగలో ఎలా చేస్తున్నారు వంట? చెయ్యాలి. ఎలా అంటే గ్యాస్ మీద చేసుకోవచ్చు కదమ్మా. గ్యాస్ మీద చేస్తే ఈ కట్టెల పొయ్యి మీద బాగుండట్టు గ్యాస్ మీద బాగుంటుంది. ఆ టేస్ట్ రాదు. సో మీ పిల్లలు మీకు ఎక్కువ ఏది ఇష్టపడతారు మీ నుంచి ఫుడ్? మా నుంచి సంగటి అప్పుడు వరకు తింటుండ్రు, ఇప్పుడు తింటాం లేదు. కావాలంటే ఇట్లా నాటు చేసుకుంటాం, చేపించుకుంటారు మీ చేత.
అసలు సెగ అయితే చాలా వస్తుందండి, కానీ ఎంత ఓపికతో అయితే ఈ అమ్మమ్మ అయితే చూపిస్తున్నారు. చూడండి పాతకాలపులో అసలు ఈ అమ్మమ్మ ఏజ్ ఎంత ఉండిద్దమ్మా మీ వయసు? 60-70 ఉంటుంది. అంత ఉన్నా కూడా ఎంత ఎనర్జీగా పనికి వెళ్తున్నారంటే వీళ్ళు ఎనర్జీగా పనికి వెళ్తున్నారు, అన్ని పనులు చేసుకున్నారు. అసలు మనకి విజువల్ లో చూసినట్లయితే ఎలా దంచారు, ఎలా చెరిగారు, ఎంత సేపు కడిగారు, ఎంత కష్టం తెలుసా. ఈ అమ్మ ఒక్కటే మనకి దంచి చూపించారు. అసలు ఎంత గ్రేట్. మామూలుగా మనం పచ్చడి దంచుకోవడానికే ఓపిక లేక మిక్సీలు వేసుకుంటాం, కానీ ఈ అమ్మమ్మ మాత్రం అయితే సూపర్ అంటే సూపర్ యాక్టివ్ గా ఉన్నారు. అసలు ఎంత ఓపికతో చేస్తున్నారైతే వంట. అమ్మ తిప్పిన తర్వాత ఎంతసేపు మగ్గ పెట్టాలి? 10 నిమిషాలే. ఇప్పుడు అయిందా? అయింది. 10 నిమిషాలు అయిపోయింది. మాకేసి వేసిస్తారా? తినొచ్చా? తినొచ్చు. ఓకే, మనకైతే ఫైనల్ గా అయిపోయింది. అమ్మమ్మ వేసి చూపిస్తా, టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ఫైనల్ గా అయితే కట్టెల పొయ్యి మీద జొన్న సంగటి నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేద్దాం. ఇప్పుడైతే నేను నాటుకోడి మీద అదే ఈ జొన్న సంగటి మీద నాటుకోడి చారు అయితే వేసేసారు. సార్ టేస్ట్ చేసి చెప్తాను. నిజంగా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. ఎలా అంటే మామూలుగా మనం జొన్న సంగటి చేసుకుంటాం. ఎలా అంటే మనం మిక్సీ వేసేస్తాం, మొత్తం గంట నానబెట్టేసి మిక్సీ వేసేసి వేడి వాటర్లో కలిపేస్తాము, కలిపేసి జస్ట్ మగ్గ పెడతాం. కానీ చూసారా ఎంత ప్రాసెస్ చేస్తేనే ఇంత టేస్ట్ వచ్చింది. అందులో కట్టెల పొయ్యి మీద నాకైతే సూపర్ అంటే సూపర్ గా నచ్చింది. అందులో నాటుకోడి పులుసు ఇంకా వేరే లెవెల్ గా ఉంది. ఒకసారి ఈ అమ్మమ్మకి థ్యాంక్స్ చెప్దాం. అమ్మ నాకైతే సూపర్ అంటే సూపర్ గా నచ్చింది. టేస్ట్ అయితే సూపర్ గా ఉందమ్మా. అసలు మీ రోజులు మాకు మళ్ళీ రుచి చూపించారు. థ్యాంక్ యూ అమ్మా. ఇలా కూడా చేసుకోవచ్చు, ఇలా కూడా టేస్ట్ ఉండిద్దని మళ్ళీ మాకు చూపించారు. థ్యాంక్ యూ. ఈ రోజే చేసినాం. ఈ తడవ కూడా చేస్తూ మీరు చేసుకునే మడితే చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. సో అమ్మ అయితే చెప్పేశారు, మేమైతే చేసి చూపించాము. ఇక నుంచి మీరు కూడా మీ జనరేషన్ వాళ్ళు కూడా చేసి మాకు చూపియండి అని చెప్పి అమ్మమ్మ అయితే చెప్తున్నారు. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామెన్ రాజాతో నేను మీ సుకుమారి.